హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్పెయిడ్ వైబ్స్. నేనైతే జిఆర్టీ జ్యువెలరీస్కి వచ్చాను ఒక చిన్న జ్యువెలరీ కోసం. అయితే అలానే లాంగ్ చైన్స్ అయితే కొన్ని చెక్ చేశాను. మీకు ఎవరికైనా ఇవి నచ్చితే యూ కెన్ ట్రై ఇట్ అనమాట. ఇవన్నీ వచ్చేసేసి నేను 10 గ్రామ్స్ నుంచి అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ హారం అయితే జస్ట్ చిన్న డాలర్ వస్తుంది. ఇదైతే 15.3 గ్రామ్స్ అండ్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నా. కొన్ని వాటికి వాళ్ళు ప్రైజెస్ చెప్పారు, సో ఆ ప్రైజెస్ నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇదైతే ఒక చైన్, ఒక డాలర్ అనమాట. నేను వెళ్ళింది కూడా డాలర్ కోసమే. డాలర్ కోసం వెళ్ళినప్పుడే నేను ఇలాంటి వీడియోస్ అన్ని క్యాప్చర్ చేశాను రీసెంట్గా. ఇదైతే 2,53,659 రూపీస్ పడుతుంది. చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. ఇదైతే సింపుల్ లాంగ్ లాంటిది అనమాట. 21.2 గ్రామ్స్ అయితే పడుతుంది. అంటే మనం 2 తులాలు అలా బయట చేయించుకోవచ్చు అది. అండ్ ఇది వచ్చేసేసి వైట్ స్టోన్స్ వచ్చేసేసి కొంచెం డిజైన్ వస్తుంది. డిజైన్ బట్టి వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ అయితే వేస్తున్నారు. ఇదైతే 27 గ్రామ్స్ అనమాట. టోటల్లీ మొత్తం ఇదంతా కలిపి 27 గ్రామ్స్. శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుంది చూస్తే. ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ డాలర్. ఇదైతే వెయిట్ 12.665 గ్రామ్స్ అనమాట. చాలా చిన్న, అంటే మనకి తక్కువ బడ్జెట్లో మంచి లుక్ అయితే వస్తుంది. జస్ట్ మనం తాళి చైన్ వేసుకొని ఇది వేసేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. అది కాకుండా లేకపోతే మనం చేపించుకోవాలనుకుంటే మన డ్రెస్సెస్ మీదకైనా సరే చాలా బాగుంటుంది. నార్మల్ సింపుల్ శారీస్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ శారీస్, వాటి మీదకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. నా దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల నేనేం చూడలేదు. మళ్ళీ లక్ష్మీ కాసులది ఇదైతే 14.430 గ్రామ్స్ అనమాట. మొత్తం లైట్ వెయిటే. మనం బయట ఇంత తక్కువ గ్రామ్స్లో ఇంత పెద్ద హారం అయితే మనం చేయించుకోలేము. అండ్ ఇది వచ్చేసేసి ఏంటంటే కొంచెం డాలర్ పెద్దది. ఇది వచ్చేసి మనకి 24.43 గ్రామ్స్ అయితే పడుతుంది. ఇంక ఇది వచ్చేసి 31.2 గ్రామ్స్. వెనకల చైన్ రాదండి, వెనకల మాత్రం కంపల్సరీగా మనకి నార్మల్ తాడు అయితే వస్తుంది. ఇదైతే 14.276 గ్రామ్స్ అనమాట. లాంగ్ చైన్, చిన్న లాంగ్ చైన్ కాదు, నెక్లెస్. నీకు చైన్ వచ్చేసి 25.376 పడుతుంది. చాలా లైట్ వెయిట్, తక్కువ గ్రామ్స్లో నీకు లాంగ్ చైన్ అయితే వస్తుంది. అండ్ నెక్లెస్ వచ్చేసి 14.276. మనం ఎవరైనా మ్యారేజెస్కి, వెడ్డింగ్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎవరికైనా చేపియాలనుకుంటే మన ఇంట్లో పిల్లలకి, ఫ్యామిలీకి అలా వెడ్డింగ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. పెద్ద పెద్దవి చేయించుకోకుండా ఇలా చిన్న చిన్నవి చేయించుకుంటే లుక్ కూడా బాగుంటుంది. 25 గ్రామ్స్ అంటే బెటరే, నాకైతే బెటర్ అనిపించింది లాంగ్ చైన్. నేను చేయించుకున్నప్పుడు హెవీ వెయిట్, అది 4 తులాలు ఉన్నా కూడా ఇంత లుక్ అయితే రాదు. ఇది బాగా లుక్ అనిపించింది నాకైతే. ఇదైతే 11.6 గ్రామ్స్, 27.702 గ్రామ్స్ అనమాట. లాంగ్ చైన్ అయితే సూపర్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది లాంగ్ చైన్. అండ్ దీంట్లో మనము ఎక్స్టెన్షన్, అంటే ఇవి ఎక్స్టెన్షన్ అయితే కాదు, మీకు తెలిసిందే ప్యూర్ గోల్డ్. ఇవన్నీ తరుగు ప్యూర్ గోల్డ్కి కొంచెం తక్కువే ఉంటుంది. మీరు కంపేర్ టు డిజైన్ అయితే ఈ డిజైన్కి తగ్గట్టు తరుగు ఉంటుంది అనమాట. నాకైతే ఇది తరుగు ఎంత చెప్పారో తెలియదు, కానీ ప్రైస్ అయితే నాకైతే బెస్ట్ అనిపించింది. వాళ్ళు చెప్పిన రేట్కి అయితే 27.702 పడుతుంది. జిఆర్టీలో మనం అనుకుంటాం కానీ ప్రైసెస్ అయితే వేరియేషన్ ఏముండదు, చాలా తక్కువ ఉంటుంది. కంపేర్ టు ఆల్ అదర్ లలిత జ్యువెలరీస్ ఇలాంటి షాప్స్ కన్నా జిఆర్టీ ప్రిఫర్ చేయండి. గోల్డ్ కూడా బాగుంటుంది. 11.621 గ్రామ్స్ అనమాట నెక్లెస్. అసలు ఎవరైనా మనకు 11.21 గ్రామ్స్లో మనకు నెక్లెస్ చేపిస్తున్నారా? అస్సలు లేదు బయట. ఇదైతే 13.990 లాంగ్ చైన్. 22 నెక్లెస్ 22.860 వచ్చేసేసి మీకు లాంగ్ చైన్ అయితే పడుతుంది. నేను అక్కడ అది కూడా చూపిస్తాను. ఇది హారం అయితే 35 గ్రామ్సే అండి. 35 గ్రామ్స్లో అంత పెద్ద హారం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. బయట వస్తుందంట, నేను ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నాకు అప్పుడు తెలిసింది. ఇదైతే 26 గ్రామ్స్ పడుతుంది నెట్ వెయిట్. గ్రామ్ వెయిట్ వచ్చి 27 గ్రామ్స్ పడుతుంది. నాకు నెట్ వెయిట్, గ్రామ్ వెయిట్ ఈసారి నేను కనుక్కొని మీకు ఈసారి ఇయర్ రింగ్స్ వీడియోస్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ వీడియోస్ పెట్టేటప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇదైతే 27 నెట్ వెయిట్ అనమాట. దీనికి నెక్లెస్ ఏం లేదు, జస్ట్ సింగిల్ హారమే 27 గ్రామ్స్. బాగుంది. వెనకాల తాడు వస్తుంది, చైన్ అయితే రాదు. ముందే చెప్పేస్తున్నాను. చైన్కి మళ్ళీ మనకి కొంచెం గోల్డ్ అయితే పడుతుంది మీరు చేయించుకోవాలనుకుంటే. బాగుంది, బట్ నాకు బాగా నచ్చింది నా లాంగ్ చైన్. ఈ లాంగ్ చైన్ కూడా 27.3 గ్రామ్స్ అనమాట. 300 గ్రామ్స్ అయితే ఉంటుంది. సూపర్గా ఉంటుంది.
నాకు డాలర్ అంత అనిపించలేదు, బట్ చైన్ లుక్ అయితే బాగుంది. మనం డాలర్ ఏమైనా చేంజ్ చేయించుకోవచ్చేమో నాకు తెలీదు, బట్ మనము దీనికన్నా చైన్స్ తీసుకొని డాలర్స్ లాగా చేయించుకోవచ్చు. అంటే మనం వెడ్డింగ్కి అయితే లాంగ్ చైనే బెటర్, బయట కనిపించడానికి కూడా లుక్ బాగుంటుంది శారీస్ మీదికి. యూ కెన్ ట్రై ఇట్. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది 36.312 గ్రామ్స్ అనమాట, గ్రామ్ వెయిట్. దీన్ని బట్టి మీరు గుడ్ రిటర్న్స్లోకి వెళ్ళేసి గోల్డ్ రేట్ వేరియేషన్ వేయించుకోండి. కొంచెం తక్కువ ఎక్కువ అనేది మీకు తెలుస్తుంది అనమాట ప్రైజెస్. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఇదైతే 35 గ్రామ్స్ నెట్ వెయిట్, గ్రామ్ వెయిట్ వచ్చేసి 36.312 గ్రామ్స్. మందంగా ఉంది చైన్, నేను చూసినప్పుడు చాలా మందంగా ఉంది, తక్కువ వెయిట్లో అయితే లేదు. లైట్ వెయిట్ కాదు ఇది. మీరు లైట్ వెయిట్లో కూడా చూసుకోవచ్చు, బిగ్ వెయిట్ అంటే నార్మల్ వెయిట్స్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇదైతే 38.550 గ్రామ్స్ అనమాట లాంగ్ చైన్. ఇది నేను నా మ్యారేజ్ షాపింగ్ అప్పుడు చెక్ చేసిన వెయిట్స్ అనమాట. చాలా బాగుంటుంది జిఆర్టీలో. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేను ఇంకా ఇయర్ రింగ్స్ వీడియో తీసాను, ఆ ఇయర్ రింగ్స్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇదైతే 38.550 గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసేసి. ఇది ఆల్రెడీ చెప్పాను. బాగా లైట్ వెయిట్ అయితే కాదండి, ఇది కొంచెం బరువుగానే ఉంటుంది చైన్. వేసుకోగానే మంచి లుక్ ఇస్తుంది మనకి. ఇదైతే 24.019 గ్రామ్స్ ఉంటుంది నెట్ వెయిట్ అయితే. బెస్ట్ కదా, 24 గ్రామ్స్లో మనకి ఇంత పెద్ద లాంగ్ చైన్ లైట్ వెయిట్స్లో రావడం అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. బట్ ఇక్కడ రేర్ కేసెస్ ఏం కాదు, చాలా కలెక్షన్ ఉంది అందులోనే. మీరు ఎవరైనా చూడాలనుకుంటే కూడా అక్కడికి వెళ్ళి చూడండి. నేనైతే ఇది చూసింది కేబీహెచ్పి కుక్కట్పల్లి ఉంది కదా, అక్కడ జిఆర్టీ జ్యువెలరీస్ ఉంటుంది, అక్కడైతే చూశాను. మీరు కూడా అక్కడైతే చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అక్కడ మంచి లైట్ వెయిట్ కలెక్షన్ అయితే ఉంది. ఇదైతే 28.613 గ్రామ్స్ లాంగ్ చైన్ విత్ డాలర్. మంచి పూసలు వచ్చాయి, గోల్డే, ప్యూర్ గోల్డ్. ఇట్లా ప్యూర్ గోల్డ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వేసేటప్పుడు స్టోన్స్కి వాటికి తరుగుబడదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే పూసలు కొనకండి. పూసలు ఎక్కువ కొంటే మనకు గోల్డ్ తక్కువ పడి మనకు ఎప్పుడైనా బ్యాంకులో అలా పెట్టేటప్పుడు మనకు అంత అమౌంట్ రాదనమాట. మనం అమ్మేటప్పుడు కూడా చాలా తరుగు వేస్తారు. దానికన్నా ఇట్లా కొంచెం ప్యూర్గా కొనుక్కుంటేనే మంచిది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే లేదు, మనకు మంచిగా వేసుకోవడానికి ఫ్యాన్సీ పర్పస్ అయితే కొద్దిగా స్టోన్స్ ఉన్నది కొనుక్కున్నా ఏం కాదు. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కొంచెం ప్యూర్ గోల్డ్ తీసుకోవడమే బెటర్. ఇదైతే 23.360 గ్రామ్స్. ఈ హారం నేను ఇందాక మీకు చూపించాను కదా, ఇది అందులోనే ఇంకొక హారం అండి, 33.297 గ్రామ్స్. నాకైతే చాలా చాలా నచ్చింది. అన్ని గ్రామ్స్ కొనాలంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండాలా ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే గోల్డ్ దగ్గర 1,32,000 ఉంది ఓన్లీ గోల్డ్. మళ్ళీ దానికి తరుగు అన్నీ వేస్తారు కదా. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.